Okay, what is the topic? Characteristics of the image formed by concave mirror for objects placed at different positions and their ray diagrams. Okay, so మనకి ఒక కాన్కేవ్ మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది. ప్లేన్ మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఆ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనకు తెలుసు. ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటే ఇమేజ్ అంత దూరంలో ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటే ఇమేజ్ సైజ్ అంత ఉంటుంది అనేది ప్లేన్ మిర్రర్ కు సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్. కానీ ఒక కాన్కేవ్ మిర్రర్ కు ముందు మనం ఆబ్జెక్ట్ ను పెట్టినప్పుడు దాని యొక్క ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది, దాని క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ టు డిస్కస్. అసలు ఈ కాన్కేవ్ మిర్రర్ కు ముందు ఆబ్జెక్ట్ ఎక్కడెక్కడ పెట్టచ్చు, ఎన్ని ప్లేసులలో పెట్టేటువంటి అవకాశం ఉంటది అనేటువంటిది మనం చూసుకోవాలి నాన్న. ఒక్కొక్క ప్లేస్ లో పెట్టినప్పుడు ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందో చూపించేటువంటి రే డయాగ్రామ్స్ ఏంటి అనేది తెలియాలి. ఈ రే డయాగ్రామ్స్ అనేటువంటివి మనం డ్రా చేయాలంటే మనకు బేసిక్ రూల్స్ ఆఫ్ రే డయాగ్రామ్స్ అని ఒక 4 రూల్స్ చెప్పినా కదా నాన్న, గుర్తున్నాయారా? బేసిక్ రూల్స్ ఆఫ్ రే డయాగ్రామ్స్ అని ఒక 4 రూల్స్ చెప్పుకున్నాం. ఆ 4 రూల్స్ మనకు ఐడియా ఉంటే ఈ రే డయాగ్రామ్స్ గీయడం చాలా ఈజీ అన్నట్టు. ఓకే, సో ఒకసారి మళ్ళీ ఆ 4 రూల్స్ ఏంటియో చూసుకుందాం. సి, ఫస్ట్ రూల్ ఏంటి నాన్న? when the incident ray is parallel to the principal axis. ఇన్సిడెంట్ రే అనేటువంటిది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటే రిఫ్లెక్టెడ్ రే ఎలా వస్తుంది? ఇలా ప్యారలల్ గా మనం ఇన్సిడెంట్ రే గీస్తాము. ఇలా రిఫ్లెక్టెడ్ రే అనేటువంటిది ఎక్కడి నుంచి వెళ్ళింది బేటా? ఫోకస్ నుంచి వెళ్ళింది కదా. సో ఇదే స్టేట్మెంట్ ఇక్కడ రాస్తాం. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ దెన్ ద రిఫ్లెక్టెడ్ రే పాసెస్ త్రూ ద ఫోకస్. సో దిస్ ఈస్ ఫస్ట్ రూల్. అట్లనే సెకండ్ రూల్ ఏంటిది? ఇఫ్ ద ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్, అంటే ఇలా ఫోకస్ నుంచి ఇన్సిడెంట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు, ఇన్సిడెంట్ అంటే అర్థం ఏంటిదానా? ఈ విధంగా వచ్చి మిర్రర్ పైన పడడం ఇన్సిడెంట్ అంటే. సో ఇలా ఫోకస్ నుంచి వచ్చినటువంటి లైట్ రే ఇక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్టెడ్ రే ఏమైతుంది? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటది. ఇది మనకు తెలుసు, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాయి. దట్ మీన్స్ ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈస్ పాసింగ్ త్రూ ద ఫోకస్ దెన్ ద రిఫ్లెక్టెడ్ రే ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది సెకండ్ రూల్. And we have third rule. What is third rule? Incident ray passing through the center of curvature. అంటే ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి ఇన్సిడెంట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది? సేమ్ రూట్ లో రీట్రేస్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఇస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ దెన్ ద రిఫ్లెక్టెడ్ రే రీట్రేసెస్ ద సేమ్ పాత్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అలా ఆపోజిట్ డైరెక్షన్ లోపల రిఫ్లెక్టెడ్ రే అనేటువంటిది వస్తుంది. And in the same way, the fourth rule is incident ray passing along the principal axis. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ వెంబడి ఇలా పోతుంది ఇన్సిడెంట్ రే. అప్పుడు రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది అని చెప్పుకున్నాము? సేమ్ ప్రిన్సిపల్ యాక్సిస్ వెంబడి ఆపోజిట్ డైరెక్షన్ లో రీట్రేస్ అవుతుంది. సేమ్ స్టేట్మెంట్ మళ్ళీ రాసుకుంటాం. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే is passing along the principal axis then the reflected ray retraces the same path in opposite direction. సో రిఫ్లెక్టెడ్ రే మళ్ళీ అది ఆపోజిట్ డైరెక్షన్ లోపల అదే పాత్ లోపల వస్తుంది. ఇవి రూల్స్ మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రూల్స్. ఈ రూల్స్ ను బేస్ చేసుకొని మనము ఏం చేస్తాం నాన్న అంటే కాన్కేవ్ మిర్రర్ ముందు ఒక్కొక్క ప్లేస్ లోపల ఉంచినటువంటి ఆబ్జెక్ట్ కి ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేటువంటిది చూసుకుంటాం. ఓకేనా? సో ఆ రూల్స్, ఆ డ్రా చేయడం ఎలా డ్రా చేయాలి, దాంట్లో కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకటి ప్రాపర్ గా మనం చెప్పుకుంటాం నాన్న. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనం రే డయాగ్రామ్స్ డ్రా చేయడానికి ముందు ఏం పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి? పాయింట్స్ రిమెంబర్ వైల్ డ్రాయింగ్ టు ద రే డయాగ్రామ్స్. ఆ డ్రాయింగ్ చేసేటప్పుడు, రే డయాగ్రామ్స్ డ్రాయింగ్ చేసేటప్పుడు మనం ఏమి గుర్తుకు పెట్టుకోవాలి అంటే ఫస్ట్ వన్ ఈస్ వీ షుడ్ డ్రా అట్లీస్ట్ 2 ఇన్సిడెంట్ రేస్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. అంతే కదా, మనం ప్లేన్ మిర్రర్ అప్పుడు ఒక పాయింట్ ఆబ్జెక్ట్ ఇమేజ్ లేదా లాంగ్ ఆబ్జెక్ట్ ఇమేజ్ తెలుసుకోవాలంటే ఒక పొజిషన్ నుండి ఎన్ని ఇన్సిడెంట్ రేస్ తీసుకున్నాం రా? 2. అట్లనే ఇక్కడ కూడా ఏం చేయాలి? we should draw at least 2 incident rays from the object. ఆబ్జెక్ట్ నుండి మినిమం 2 ఇన్సిడెంట్ రేస్ తీసుకోవాలి. అండ్ ద సెకండ్ వన్ ఈస్ యూజువల్లీ we draw the incident ray parallel to the principal axis and incident ray passing through the focus. ఆ రెండు రేస్ ఏంటి మనం జనరల్ గా తీసుకునేటి అంటే
ఇన్సిడెంట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్. ఈ రెండేంటి మన బేసిక్ రూల్స్ లో ఫస్ట్ అండ్ సెకండ్ కదా. సో జనరల్ గా మనం తీసుకోవాల్సినటువంటి ఆ 2 ఇన్సిడెంట్ రేస్ ఏంటివి అంటే ఒకటి ప్రిన్సిపల్ యాక్సిస్ కు ప్యారలల్ గా ఉండాలి, ఇంకొకటి ఫోకస్ నుంచి వెళ్ళాలి అనేటువంటి ఆ 2 రేస్ ని మనం తీసుకుంటాం. ఇఫ్ ఇమేజ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ బై ద అబౌట్ 2 రేస్, ఒకవేళ ఆ 2 రేస్ తోటి కనుక మనం ఇమేజ్ ను ఫార్మ్ చేయలేకపోతే వి డ్రా ద ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. మనకు ప్రిన్సిపల్ యాక్సిస్ కు ప్యారలల్ గా పోయే ఇన్సిడెంట్ రే తోటి ఫోకస్ నుంచి పోయేటువంటి ఇన్సిడెంట్ రే తోటి కనుక మనకు ఇమేజ్ ఫార్మేషన్ జరగకపోతే అప్పుడు 3వ రూల్ వాడుకుంటాం. 3వ రూల్ ఏంటిది? పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఆ రూల్ ను వాడుకోవచ్చు. ఇవి కండిషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లనే నెక్స్ట్ ఏంటిది? ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఈస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 రిఫ్లెక్టెడ్ రేస్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందట? అప్పుడు ఆ 2 ఇన్సిడెంట్ రేస్ కి మనం రిఫ్లెక్టెడ్ రేస్ డ్రా చేస్తాము. ఆ రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడైతే కలుసుకుంటాయో ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మనకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. అట్లా 2 రిఫ్లెక్టెడ్ రేస్ డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఇమేజ్ ఫామ్ అయితే ఆ ఇమేజ్ ను మనం రియల్ ఇమేజ్ అని అంటాము. గుర్తుపెట్టుకోండి బిడ్డ, 2 రిఫ్లెక్టెడ్ రేస్ డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ అయితే ఫామ్ అయ్యే ఇమేజ్ ఏం ఇమేజ్ అనాలి? రియల్ ఇమేజ్ అనాలి. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ఇఫ్ ద 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ నాట్ ఇంటర్సెక్టెడ్, ఒకవేళ ఆ 2 రిఫ్లెక్టెడ్ రేస్ కనుక ఇంటర్సెక్ట్ కాలేదు అనుకుందాం, అప్పుడు వి షుడ్ ఎక్స్టెండ్ దెమ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఆ రిఫ్లెక్టెడ్ రేస్ ను మనం ఏం చేయాలి? వెనుకకి ఎక్స్టెండ్ చేయాలి. మనం ప్లేన్ మిర్రర్ లో వెనుకకి ఎక్స్టెన్షన్ చేస్తే ఒక పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది, చూసినాం కదా. సేమ్ స్టోరీ ఇక్కడ. ఒకవేళ ఆ 2 రిఫ్లెక్టెడ్ రేస్ డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ కాకపోతే ఆ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ని మనము బ్యాక్వర్డ్ డైరెక్షన్ లోపల ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆ 2 బ్యాక్వర్డ్ డైరెక్షన్ లోపల ఎక్స్టెండ్ చేసినటువంటి 2 లైన్స్ ఎక్కడో ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయితే అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ సందర్భం లోపల ద ఇమేజ్ ఈస్ కాల్డ్ యాజ్ వర్చువల్ ఇమేజ్. అర్థమైందా బిడ్డ? వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్ అనేటువంటివి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ నానా. వర్చువల్ ఇమేజ్ అనేటువంటిది రిఫ్లెక్టెడ్ రేసు డైరెక్ట్ ఇంటర్సెక్షన్ వల్ల ఫామ్ కాదు. వీటిని బ్యాక్వర్డ్ డైరెక్షన్ లోపల ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఎక్స్టెండ్ చేసిన లైన్స్ ఇంటర్సెక్ట్ కావడం వల్ల వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కానీ డైరెక్ట్ ఇంటర్సెక్షన్ వల్ల ఫామ్ అయ్యేది రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ను మనం ఒక స్క్రీన్ పైన హోల్డ్ చేయగలుగుతాం, కానీ వర్చువల్ ఇమేజ్ మిర్రర్ లోనే కనపడుతుంది, స్క్రీన్ పైన కనపడదు. ఇవి మెయిన్ డిఫరెన్సెస్ అన్నట్టు వర్చువల్ ఇమేజ్ కి రియల్ ఇమేజ్ కి. ఓకేనా? సో దీస్ ఆర్ ద పాయింట్స్ వి షుడ్ రిమెంబర్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు అసలు వాట్ ఆర్ ద డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బిఫోర్ ఏ కాన్కేవ్ మిర్రర్? ఒక కాన్కేవ్ మిర్రర్ కు ముందు మనం ఆబ్జెక్ట్ ను పెట్టేటువంటి డిఫరెంట్ పొజిషన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే, మనం కాన్కేవ్ మిర్రర్ ఎట్లా డ్రా చేయాలో తెలుసు కదా. ఫస్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను ఐడెంటిఫై చేసుకొని కంపాస్ తోటి కొంత రేడియస్ తీసుకొని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను సెంటర్ గా చేసుకొని ఇలా మిర్రర్ డ్రా చేస్తాము, షేడ్ చేస్తాము. ఈ పాయింట్ ను సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం, ఈ పాయింట్ ను పోల్ అంటాం. ఈ రెండింటికి మిడ్ పాయింట్ తీసుకుంటాం, ఆ మిడ్ పాయింట్ ను ఫోకస్ అంటాం. ఇది డ్రా చేసే పద్ధతి. ఎవరిని? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ పొజిషన్. ఎక్కడ ఉన్నది ఫస్ట్ పొజిషన్? చాలా దూరంలో ఉన్నది. చూడండి నాన్న, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద ఫోకల్ లెంత్. P2F డిస్టెన్స్ ను ఫోకల్ లెంత్ అంటామని తెలుసు. ఈ ఫోకల్ లెంత్ తోటి కంపేర్ చేస్తే ఈ డిస్టెన్స్ చాలా ఉంది కదా. సో వెన్ ద డిస్టెన్స్ ఈస్ టూ హై కంపేర్ టు ద ఫోకల్ లెంత్, ఈ డిస్టెన్స్ ను మనం ఏమంటాం నాన్న అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటాం. ఏమంటాం నాన్న? ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే ఎక్కడో అనంత దూరం అని కాదు, ఫోకల్ లెంత్ తోటి కంపేర్ చేసినప్పుడు చాలా దూరంగా ఉంటే దాన్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోకల్ లెంత్ ఒక 15 సెంటీమీటర్స్ ఉన్నది, నువ్వు ఒక 5 మీటర్స్ డిస్టెన్స్ లో ఒక ఆబ్జెక్ట్ పెట్టినావు అనుకో, అది ఇన్ఫినిటీయే. 2 మీటర్స్ డిస్టెన్స్ లో పెట్టినా అది ఇన్ఫినిటీ కిందనే లెక్క. ఎందుకంటే ఫోకల్ లెంత్ ఎంత? ఇట్స్ ఎ వెరీ స్మాల్ వాల్యూ, 15 సెంటీమీటర్స్. దాంతో 3 మీటర్స్ 4 మీటర్స్ ఇవి కంపేర్ చేసినప్పుడు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి దాన్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటాం. Infinity distance doesn't mean that the distance is at infinity. It is far away when compared to the length of the focal length.
అండ్ ద సెకండ్ పొజిషన్ ఇప్పుడు అది ప్రిన్సిపల్ యాక్సిస్ మీదకి వచ్చేసింది ఆబ్జెక్ట్. సో ఈ పొజిషన్ ఏంటిది బిడ్డ అంటే సికి బియాండ్ ఉన్నది, సి తర్వాత ఉన్నది, సి అవతల ఉన్నది. దాన్ని మనం ఏమంటాం నాన్న అంటే సెకండ్ పొజిషన్ అంటాం. దట్ ఈస్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు చెప్పండి మూడో పొజిషన్ ఎక్కడ ఉండొచ్చు? ఇమాజిన్ వేర్ షుడ్ బి ద థర్డ్ పొజిషన్. ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి సికి బియాండ్ వచ్చినాం. నెక్స్ట్ ఎక్కడికి పోవాలి? సి దగ్గరికి పోవాలి. ద థర్డ్ పొజిషన్ ఈస్ వేర్? ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. This is the third position. The object may be placed at center of curvature. What would be the fourth position? Cheppandi ippudu. This is the fourth position. That is between the center of curvature and focus. F and C. Between F and C. Ippudu next ekkada untadi? Focus. This is the fifth position. That is at the focus. And there is another position that is between the focus and pole. Yes, between the focus and pole. That is sixth position. So we need to learn the image formations by a concave mirror for the object placed before it at different 6 positions. కదా నాన్న? 6 డిఫరెంట్ పొజిషన్స్ లోపల ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కి ఇమేజెస్ ఎట్లా ఫామ్ అవుతాయి అనేది మనము చూడబోతున్నాము. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా బిడ్డ? సో ఒకటి చూసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నదానా ఇప్పుడు? ఇన్ఫినిటీ డిస్టెన్స్. సో అప్పుడు ఎలా చూసుకోవాలి? మళ్ళీ సేమ్ స్టోరీ. మనము ఈ విధంగా ఒక కాన్కేవ్ మిర్రర్ ను డ్రా చేయాలి. డ్రా చేసి వాటి పైన పోలు, ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ను ఐడెంటిఫై చేయాలి. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నది? ఇన్ఫినిటీ అంటే సమ్వేర్ ఇక్కడే ఎక్కడో ఉన్నది. ఓకే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి నాన్న, ఏంటంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ నుంచి వచ్చే ఇన్సిడెంట్ రేసు, మంచిగా వినండి, ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ నుండి వచ్చే ఇన్సిడెంట్ రేసు ప్రిన్సిపల్ యాక్సిస్ కు ప్యారలల్ గా వస్తాయి, లేదా ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్ వస్తుంది. ప్యారలల్ బీమ్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్ అంటే తెలుసు మనకు, వరుసగా సైడ్ బై సైడ్ ప్యారలల్ గా వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనము ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ అంటున్నాం కాబట్టి దాని నుంచి వచ్చేటువంటి 2 లైట్ రేస్ ఎట్లా వస్తాయని చెప్పుకోవాలి మనం? ప్యారలల్. సో ప్యారలల్ గా అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా తీసుకుందాం. ఇగో ఇలా ఒక ఇన్సిడెంట్ రే అలా ప్యారలల్ గా వచ్చింది. ఓకేనా? దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. మరి ఇప్పుడు ఇన్సిడెంట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్నది కదా. ప్యారలల్ గా ఇన్సిడెంట్ అయినటువంటి ఇన్సిడెంట్ రే రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది బేటా? passes through the focus. వెరీ గుడ్. ఇగో ఇలా పాసింగ్ త్రూ ద ఫోకస్. దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. రైట్? అండ్ ఇప్పుడు రెండో ఇన్సిడెంట్ రే తీసుకోవాలి. 2 ఇన్సిడెంట్ రేస్ తీసుకోవాలనుకున్నాం కాబట్టి రెండో ఇన్సిడెంట్ రే కూడా ఇన్ఫినిటీ నుంచి వస్తుంది కాబట్టి అది కూడా ఎట్లా వస్తుంది? ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ గా వస్తుంది. సో దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. మరి ఇది కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వస్తుంది కాబట్టి రిఫ్లెక్టెడ్ రే ఎట్లా పోవాలి? Passing through the focus. Yes, passing through the focus. Focus నుంచి ఇట్లా స్కేల్ పెట్టేసి ఇలా డ్రా చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రిఫ్లెక్టెడ్ రే. ఇప్పుడు చూడండి నాన్న, 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఇగో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయా లేదా? ఈ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి? Focus. సో ఫోకస్ దగ్గర మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక ఈ ఇమేజ్ యొక్క క్యారెక్టర్స్ ఎట్లుంటాయి అనేటువంటిది ఒకసారి చూసుకుందాం నాన్న. ఇమేజ్ క్యారెక్టర్స్. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటిది? పొజిషన్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? పొజిషన్ అంటే లొకేషన్. ఎక్కడ ఫామ్ అయింది? Focus. సో ఏమంటాం? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. ఇది ఫస్ట్ క్యారెక్టర్. ఫస్ట్ క్యారెక్టర్ ఎవరి గురించి చెప్తుంది అంటే పొజిషన్ గురించి చెప్తుంది. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. సెకండ్ క్యారెక్టర్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్. ఇక్కడ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటిందా అంటే చాలా చిన్నగా కనపడుతుంది రా అక్కడ స్క్రీన్ పెడితే. అది రియల్ ఇమేజ్, డైరెక్ట్ ఇంటర్సెక్షన్ కాబట్టి రియల్ ఇమేజ్. ఆ రియల్ ఇమేజ్ పడే కాడ మనం స్క్రీన్ పెడితే చిన్నగా కనపడుతుంది కాబట్టి ఏమంటాం నాన్న అంటే ఇమేజ్ సైజ్ ఇస్ డిమినిష్డ్. ఏమంటాం బిడ్డ? ఇమేజ్ సైజ్ ఇస్
డిమినిష్డ్. Diminished. డిమినిష్డ్ అంటే చిన్నగా కనపడడం. అండ్ ద థర్డ్ క్యారెక్టర్ ఈజ్ నేచర్. నేచర్ ఏంటిది బిడ్డ అంటే ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటే ఇగో ఈ రెండు డైరెక్ట్ ఇంటర్సెక్షన్ వల్ల ఫామ్ అయింది కాబట్టి ఆ ఇమేజ్ రియల్ ఇమేజ్. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్, థర్డ్ క్యారెక్టర్. అండ్ ద ఫోర్త్ క్యారెక్టర్ ఈస్ ఓరియంటేషన్. ఫోర్త్ క్యారెక్టర్ ఏంటి బిడ్డ? ఓరియంటేషన్. ఓరియంటేషన్ అంటే ఏంటిది? ఇమేజ్ ఎట్లా కనపడుతుంది? రివర్స్ కనపడుతుందా, అప్రైట్ గా కనపడుతుందా, స్ట్రైట్ గా కనపడుతుందా? రివర్స్ కనపడితే ఇన్వర్టెడ్ ఇమేజ్ అనాలి బిడ్డ. స్ట్రైట్ గా అప్రైట్ గా కనపడితే ఎరెక్టెడ్ ఇమేజ్ అనాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఎట్లా కనపడుతుంది అంటే ఇక్కడ మనకు స్క్రీన్ పెట్టలేదు కాబట్టి ఇమేజ్ కనపడేది తెలియదు. బట్ స్క్రీన్ పెడితే ఎట్లా కనపడుతుంది అని అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ కనపడుతుంది, తల క్రిందులుగా కనపడుతుంది. అంటే ఒక చెట్టు తీసుకుంటే ట్రంక్ పార్ట్ పైకి కనపడుతుంది, లీవ్స్ పార్ట్ కిందికి కనపడుతుంది, రివర్స్ తల క్రిందులుగా కనపడుతుంది. దాన్ని ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. 4 క్యారెక్టర్స్ ఏంటి బిడ్డ గుర్తుపెట్టుకోండి? పొజిషను, సైజు, నేచరు, ఓరియంటేషన్. పొజిషన్ అంటే ఇమేజ్ లొకేషన్, సైజ్ అంటే డిమినిష్డా ఎన్లార్జ్డా. డిమినిష్ అంటే చిన్నగా కావడం, ఎన్లార్జ్ అంటే పెద్దగా కావడం. నేచర్ అంటే రియలా వర్చువలా. ఓకే, ఓరియంటేషన్ అంటే ఇన్వర్టెడా ఎరెక్టెడా. ఇవే ఉంటాయి ప్రతి ఇమేజ్ కి. ఇవే 4 క్యారెక్టర్లు. ఆ 4 క్యారెక్టర్లలో కూడా అయితే ఆ పదము లేకపోతే ఈ పదము ఉంటది. అవి చూసుకోవాలి. అర్థమైందా? Clear, sir. రైట్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి బిడ్డ, ఈ 4 క్యారెక్టర్సే కాకుండా నేను తర్వాత ఇంకొక క్యారెక్టర్ గురించి కూడా చెప్పబోతా. అది ఎప్పుడు చెప్తానా అంటే మ్యాగ్నిఫికేషన్ అనేటువంటి టాపిక్ అయినాక చెప్తా. ఓకే, ప్రతి సిచ్యువేషన్ కు మ్యాగ్నిఫికేషన్ కూడా ఒకటి ఉంటది. ఆ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటిది అనేది డిఫైన్ చేసినాక మళ్ళీ ఈ సిచ్యువేషన్స్ అక్కడ రిపీట్ చేసుకొని మ్యాగ్నిఫికేషన్ ఒక్క దాని మీద ఫోకస్ చేస్తాం. ఓకే, సో ఆ పదం గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నిఫికేషన్ చెప్పినప్పుడు మళ్ళీ ఇవన్నీ రిపీట్ అవుతాయి. ఓకేనా అందరికి? Okay, sir. ఓకే బిడ్డ. నెక్స్ట్ వి గో ఫర్ ద సెకండ్ లొకేషన్. దట్ ఈస్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కు బియాండ్ గా ఉన్నప్పుడు, సో ఆబ్జెక్ట్ ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి బయట ఉంటుందో అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవతల ఉంటుందో అప్పుడు ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేటువంటి చూసుకుందాం నాన్న. సో దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద కాన్కేవ్ మిర్రర్ ఇలా డ్రా చేస్తాం. అన్ని పాయింట్స్ ను లొకేట్ చేస్తాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అవతల ఒక ఆబ్జెక్ట్ ని ఇలా పెడతాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇన్సిడెంట్ రేను డ్రా చేయాలి. ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఎట్లుండాలి? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా. సో ఇలా మనం స్కేల్ ను ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా పెట్టేసి ఇలా ఇన్సిడెంట్ రే డ్రా చేస్తాం. వెన్ ద ఇన్సిడెంట్ రే ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, రిఫ్లెక్టెడ్ రే పాసెస్ త్రూ Focus. ఫోకస్. సో ఇలా ఫోకస్ నుంచి స్కేల్ పెట్టేసి ఫోకస్ నుండి ఇలా డ్రా చేస్తాం. అండ్ ద సెకండ్ ఇన్సిడెంట్ రే షుడ్ పాస్ త్రూ ద ఫోకస్. సో ఇలా సెకండ్ ఇన్సిడెంట్ రేని ఇలా డ్రా చేస్తాము. డ్రా చేసినప్పుడు మనకి రిఫ్లెక్టెడ్ రే ఎట్లా పోతుంది అన్న ఇప్పుడు? Parallel to the principal axis. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ కు ప్యారలల్ ఇలా మనము డ్రా చేస్తాం. సో దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఎల్లో కలర్వి ఇన్సిడెంట్ రేసు, ఈ 2 ఆరెంజ్ కలర్వి రిఫ్లెక్టెడ్ రేసు. రిఫ్లెక్టెడ్ రేసు డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ అయినాయా లేవా? ఇక్కడ చూడండి, ఈ 2 రిఫ్లెక్టెడ్ రేసు ఎలా ఇంటర్సెక్ట్ అయినాయి? డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ అయినాయి. సో డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ అయినటువంటి ఈ పొజిషన్ దగ్గర ఇలా మనకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో దట్ మీన్స్ ఎట్ దిస్ లొకేషన్ వి ఫైండ్ ద ఇమేజ్. ఓకే, ఇప్పుడు మీరే చెప్పాలి, నేను చెప్పేది ఏముండదు బిడ్డ. చూడండి, వాట్ ఆర్ ద ఇమేజ్ క్యారెక్టర్స్? ఫస్ట్ ఇమేజ్ క్యారెక్టర్ ఏంటి నాన్న? Position. పొజిషన్ ఎక్కడ ఏర్పడ్డదని చెప్పండి. ఇమేజ్ Between focus and center of curvature. వెరీ గుడ్. సో ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఎఫ్ అంటే ఫోకస్. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ క్యారెక్టర్? సైజ్ ఆఫ్ ద ఇమేజ్. చెప్పండి, ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ తోటి కంపేర్ చేసి చూడాలి. Diminished. వెరీ గుడ్. ఆబ్జెక్ట్ సైజ్ తోటి కంపేర్ చేస్తే ఇమేజ్ సైజ్ చిన్నగా ఉన్నది కాబట్టి ఇమేజ్ ఈస్ డిమినిష్డ్ ఇమేజ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద థర్డ్ క్యారెక్టర్? నేచర్. నేచర్ అంటే రియలా వర్చువలా?
Real. రియల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాము, డైరెక్ట్ ఇంటర్సెక్షన్ వల్ల రియల్, బ్యాక్ ఎక్స్టెన్షన్ వల్ల వర్చువల్. ఇక్కడ డైరెక్ట్ ఇంటర్సెక్షన్ బ్యాక్ ఎక్స్టెన్షన్ చెప్పండి, డైరెక్ట్ ఇంటర్సెక్షన్. సో డైరెక్ట్ ఇంటర్సెక్షన్ కాబట్టి ఇమేజ్ ఇస్ రియల్ ఇమేజ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫోర్త్? ఓరియంటేషన్. ఓరియంటేషన్ చెప్పండి బేటా. ఇన్వర్టెడ్. Inverted. ఎస్ ఎగ్జాక్ట్లీ, తల క్రిందులుగా ఫామ్ అయింది కాబట్టి ఇన్వర్టెడ్. ఇమేజ్ ఇస్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఫిఫ్త్ క్యారెక్టర్ ఏమని చెప్పుకుంటామని చెప్పినా మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ గురించి ఆ టాపిక్ అయినాక మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ఓకే. రైట్. సో ఇవి మనకు సెకండ్ లొకేషన్ లో మనకు ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అయ్యేటువంటి స్టోరీ. క్లియర్? నెక్స్ట్ వాట్ ఈస్ ద థర్డ్ లొకేషన్ చెప్పండి. when the object is placed at the center of curvature. ఇప్పుడు బియాండ్ C కి వచ్చినాం, ఇప్పుడు C కి వస్తున్నాం. సో ఎలా ఉంటది C కి వస్తే? సో దిస్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్, దీస్ ఆర్ ద లొకేషన్స్ అండ్ దిస్ ఈస్ ద C. ఓకేనా? సో C దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నది. దట్ మీన్స్ when the object is placed at C, ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటది? ఫస్ట్ రే ఏంటిందా? ఫస్ట్ ఇన్సిడెంట్ రే చెప్పండి టకా టకా. Parallel to principal axis. సో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. రిఫ్లెక్టెడ్ రే ఎట్లా పోతుంది? Passing through the focus. పాసింగ్ త్రూ ది ఫోకస్. ఓకే, సో దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే, రైట్? ఓకే, నెక్స్ట్ సెకండ్ రే ఏం తీసుకోవాలి? Passing through the focus. వెరీ గుడ్, పాసింగ్ త్రూ ది ఫోకస్. అర్థమైతుందా? సో దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. నెక్స్ట్ రిఫ్లెక్టెడ్ ఎట్లా పోతుంది? Parallel to the principal axis. ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. వెరీ గుడ్. ఇప్పుడు దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. ఈ రేలు రెండు ఇంటర్సెక్ట్ అవుతాయా డైరెక్ట్ గా? ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి కదా రెండు రేసు. సో ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ లొకేషన్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్? At C. ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ C. ఓకే, సో ఇప్పుడు వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్? ఫస్ట్ వన్ పొజిషన్ చెప్పండి. ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. వెరీ గుడ్. ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ C ఇట్ సెల్ఫ్. C దగ్గరనే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్? సేమ్ సైజ్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ బేటా. ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సేమ్ సైజ్ లో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది? నేచర్. నేచర్ Real. రియలా వర్చువలా? Real image. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆ రెండు డైరెక్ట్ గా ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి రియల్ ఇమేజ్. ఇమేజ్ ఈస్ రియల్ ఇమేజ్. ఓకే, నెక్స్ట్ ఓరియంటేషన్. Inverted image. ఇన్వర్టెడ్. వెరీ గుడ్. ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇమేజ్ ఇస్ ఇన్వర్టెడ్ ఇమేజ్. చూడండి నాన్న, మనము ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు F దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. బియాండ్ ద C మనం ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు F ను దాటేసి C కి మధ్యలో ఇమేజ్ ఫామ్ అయింది. ఎట్ C మనం ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఎట్ C కి వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తా ఉంటే పొజిషన్ 1 నుండి మనం పొజిషన్ 3 కి వచ్చినాం. పొజిషన్ 1 నుండి ఆబ్జెక్ట్ మనము మిర్రర్ కి దగ్గరికి తీసుకొస్తాం. ఇమేజ్ ఏమైతుంది? మిర్రర్ నుండి దూరంగా వెళ్తాం. ఆబ్జెక్ట్ ఏమైతుంది? మిర్రర్ కి దగ్గరకు. ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ పొజిషన్ టు పొజిషన్ ఎవరికి దగ్గరికి వస్తుంది? మిర్రర్ కి దగ్గరికి వస్తుంది. ఇమేజ్ ఏమైతుంది? మిర్రర్ నుంచి దూరంగా పోతుంది. దీన్ని మీరు అర్థం చేసుకుంటే ఈ పాయింట్స్ అన్ని చాలా సింపుల్ గా ఉంటాయి. ఓకేనా? దిస్ ఈస్ ద థర్డ్ లొకేషన్. నౌ లెట్ us go for the fourth location. What is the fourth location? When the object is placed between center of curvature and focus, that is between C and F. సో అప్పుడు ఎలా చూడాలి చెప్పండి? మిర్రర్ ఇలా డ్రా చేయాలి. ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోలు మూడింటిని ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి నాన్న? ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు బిట్వీన్ F and C పెట్టాలి. ఇలా when the object is placed between F and C, ఫస్ట్ రే ఏంటిది చెప్పండి? Parallel to the principal axis. అంటే ఒకటే ప్రొసీజర్, వేరే ఏం లేదు. మనం అనుకున్న ప్రొసీజర్ లో మనకి ఇమేజ్ ఫామ్ అయితే లేదంటే ఇంకో ప్రొసీజర్ కు పోతాం. అంటే మూడో రే, దట్ ఈస్ పాసింగ్ త్రూ C, అక్కడికి వెళ్తాం. సో వాట్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే? పాసింగ్ త్రూ Focus.
Okay. Next, what is the second incident ray? Passing through the focus. So the reflected ray will be parallel to the principal axis. Where is the image formed? Cheppandi ippudu what is the position of the image? Beyond the center of curvature. Exactly. Position is beyond the center of curvature. మీరు అర్థం చేసుకోండి బిడ్డ మంచిగా. ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఫోకస్ దగ్గర పాయింట్ ఇమేజ్ ఫామ్ అయిందని చెప్పినాం. బియాండ్ సి అన్నప్పుడు ఇమేజ్ డిమినిష్డ్ అన్నాం. సి దగ్గర అన్నప్పుడు ఇమేజ్ ఈక్వల్ అన్నాం. ఇప్పుడు ఇమేజ్ సైజ్ ఏమైంది చూడండి, ఏమైంది? Enlarged. కదా. That means when the object come nearer to the mirror, image goes away from the mirror and the image size increases. ఇమేజ్ మిర్రర్ నుంచి దూరంగా పోతా ఉంటది, సైజు పెరుగుతా ఉంటది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మీకు నేను స్పెరికల్ మిర్రర్ ఇంట్రడ్యూస్ చేసే రోజు చెంచా పట్టుకొని చూడమని చెప్పిన. చెంచా పట్టుకొని చూస్తే మీరు మీ ఫేస్ ను దూరం నుంచి పెట్టుకొని చూస్తే చెంచాలో చిన్నగా కనపడుతుంది. కొంచెం 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 దగ్గరికి తీసుకొస్తా ఉంటే మీ ఇమేజ్ పెద్దగా కనిపిస్తా ఉంటది. ఓకే, దట్ ఈస్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దేర్. సో వాట్ ఆర్ ద ఇమేజ్ క్యారెక్టర్స్ హియర్? ఫస్ట్ వన్ ఈస్ పొజిషన్. చెప్పండి, పొజిషన్ ఈస్, మీరే చెప్పాలి. Beyond the center. Exactly. Image is formed beyond C. Center. Next, what is the character? Size of the image. What is the size of the image? Diminished or enlarged? Enlarged. Yes, image is enlarged image. Next, what is the nature? Real image. Real image. Image is real image. ఎందుకంటే డైరెక్ట్ ఇంటర్సెక్షన్ కాబట్టి. నెక్స్ట్ వన్ ఈస్ ఓరియంటేషన్. చెప్పండి, ఓరియంటేషన్. Inverted Inverted. image. Image is inverted image. Okay, this is how we write the image characters when the object is placed between C and F. Clear? Clear, sir. Clear, sir. Next, fifth one. What is the location of the object when the object is placed at focus? That is F. ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర. ఇది స్పెషల్ కేసు నానా, కొంచెం ఇంపార్టెంట్ కేసు, దీన్ని గుర్తుపెట్టుకోండి మంచిగా. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఫోకస్ అంటే మళ్ళీ సేమ్ స్టోరీ. మిర్రర్ అంతా గీస్తాం, పొజిషన్స్ అన్ని లొకేట్ చేస్తాం. ఇగో ఆబ్జెక్ట్ ఇగో ఇక్కడ పెడతాం, ఫోకస్ దగ్గర పెడతాం. అర్థమైందా? ఓకే, ఫస్ట్ ది ఇన్సిడెంట్ రే పాసింగ్ parallel to the principal axis. When the incident ray is parallel to the principal axis, the reflected ray will be passing through the focus. Clear? ఇప్పుడు మనం సెకండ్ రే తీసుకోవాలి. సెకండ్ రే ఎక్కడి నుంచి పోవాలి? ఫోకస్ నుంచి పోవాలి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా కిందికి వెళ్ళిపోవాలి. ఫోకస్ నుంచి కిందికి వెళ్ళిపోతే అది మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవుతుందా? కానప్పుడు మనకు ఆ సెకండ్ రే తోటి లాభం అవుతుందా ఏమన్నా? ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ఫోకస్ అనేటువంటిది గీయడం వల్ల మనకి ఏమన్నా ఇమేజ్ ఫార్మేషన్ అవుతుందా బిడ్డ? కాబట్టి ఇప్పుడు మూడో రే చూసుకోవాలి. వాట్ ఈస్ ద మూడో రే? Center of curvature. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు థర్డ్ రే తీసుకోవాలి. దట్ ఈస్ ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. అలా ఇన్సిడెంట్ రే అనేటువంటిది సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయినప్పుడు రిఫ్లెక్టెడ్ రే కూడా ఎట్లా పాస్ అవుతుందా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఆరెంజ్ కలర్ రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతాయి ఎక్కడన్నా? కావట్లేదు సార్. ఎట్లా కనపడతానే చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్యారలల్ కనపడతాయి కాబట్టి ఎంత దూరమైనా ఇవి కలుసుకుంటాయా? ఎప్పుడైతే రిఫ్లెక్టెడ్ రేస్ డైరెక్ట్ ఇంటర్సెక్ట్ కావో అప్పుడు ఏం చేయాలని చెప్పిన? బ్యాక్వర్డ్ ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పిన. ఏం చెప్పినా? Backward extension. సో ఇప్పుడు ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేని అలా బ్యాక్వర్డ్ ఎక్స్టెన్షన్ చేద్దాం. అలా అర్థమైంది? ఎక్స్టెన్షన్ అంటే అర్థమైందా? ఎక్స్టెన్షన్ అంటే అర్థమైంది సార్. ఆ ఎక్స్టెన్షన్ చేసిన లైన్స్ కూడా ఎట్లున్నాయి? Parallel. ప్యారలల్ ఉన్నాయి కాబట్టి అది ఇంటర్సెక్ట్ అవుతుందా? అవు సార్.
మరి ఇంటర్సెక్ట్ sir. కానప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావా? ఎక్స్పెక్ట్ చెయ్యము, ఎందుకంటే అవి ఎక్కడ కలిపితే తెలియదు కదా. సో ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుందో తెలియదు. ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుందో తెలియనప్పుడు మనము ఇమేజ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది అని చెప్తాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని చెప్తాం నానా? Infinity. మీరు ఒక లాజిక్ ని ఇక్కడ మైండ్ లో పెట్టుకోవాలి. ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయిన సందర్భం మనకు తెలుసు. ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండే? Infinity. సో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అయితే, ఒకవేళ ఆబ్జెక్ట్ ఫోకస్ కాడ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఆటోమేటిక్ గా? Infinity. అది ఆ పాయింట్ ఇక్కడ లాజిక్ గా పెట్టుకొని రాస్తాం మనం. పొజిషన్ ఈస్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. మరి ఇమేజే ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియనప్పుడు అది రియలా వర్చువలా తెలుస్తుందా? అది రియలా వర్చువలా తెలియదు, డిమినిష్డ్ ఎన్లార్జ్డా తెలియదు, ఇన్వర్టెడా ఎరెక్టెడా తెలియదు. కాబట్టి సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అన్నోన్, నేచర్ అన్నోన్, ఓరియంటేషన్ అన్నోన్. ఇది డిఫరెంట్ గా లేవు క్యారెక్టర్స్. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఫోకస్, ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ అండ్ అదర్ క్యారెక్టర్స్ ఆర్ అన్నోన్ టు అస్. ఓకే, ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఇక ఎగ్జామినేషన్ లోపల మాక్సిమం ఫోకస్ చేసేటువంటి కేసు లాస్ట్ కేసు బిడ్డ, దట్ ఈస్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఈ కేసు మీదనే మనకు ఎగ్జామ్ లో ఎక్కువ ఫోకస్ అవుతుంది. అఫ్ కోర్స్ మొన్న వేరే దాని మీద ఫోకస్ అయింది, బట్ మాక్సిమం క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం దీని మీదనే ఉంటది. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ పి అండ్ ఎఫ్ అన్నప్పుడు ఇలా మిర్రర్ డ్రా చేస్తాం నాన్న, పాయింట్స్ లొకేట్ చేస్తాం. ఇగో దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది బిడ్డ ఇప్పుడు? Between P and F. ఎస్, బిట్వీన్ పి అండ్ ఎఫ్ మనకు ఆబ్జెక్ట్ ఉన్నది. సో ఇలా ఫస్ట్ రే ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. చూసారా? ఫస్ట్ రే ఎట్లైనా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గానే తీసుకోవాలి. అప్పుడు మనకు ఫోకస్ నుంచి పోతుంది రిఫ్లెక్టెడ్ రే అని తెలుసు. కాబట్టి ఫోకస్ ని కలుపుకుంటూ ఇలా డ్రా చేయాలి. డ్రా చేస్తే అది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సెకండ్ రే అంటే మళ్ళీ ఫోకస్ నుంచి గీయగలుగుతాం మనం. ఇలా పోతే అది మిర్రర్ మీద పడుతుందా? కాబట్టి సెకండ్ రే ఫోకస్ నుంచి కాకుండా ఎక్కడి నుంచి తీసుకోవాలి? సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే ఎట్లా పోతుంది అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇట్లా పోదు ఇన్సిడెంట్ రే. ఈ లైన్ లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి గీసిన లైన్ లో ఇక్కడ నుంచి ఇట్లా పోయి దీని మీద పడి మళ్ళా రిఫ్లెక్టెడ్ రే ఎట్లా వస్తుంది? అదే దారిలో వస్తుంది. దానికోసం ఈ థర్డ్ రేని మనం తీసుకుంటాం. సో ఇలా పెట్టాలి. సో ఇలా ఇన్సిడెంట్ అవుతుంది లైట్ రే. అర్థమైందా? అలా ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రే మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి రివర్ట్ బ్యాక్ అవుతుంది. కాబట్టి ఇలా రిఫ్లెక్షన్ రే తీసుకుంటాము, ఆ రిఫ్లెక్టెడ్ రేని తీసుకుంటాము. క్లియర్? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఓకే, సో ఇప్పుడు మనకు ఫస్ట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కు ప్యారలల్ గా తీసుకున్నాము. ప్రిన్సిపల్ యాక్సిస్ కు ప్యారలల్ గా తీసుకున్నటువంటి ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రే ఎక్కడి నుంచి పోతుంది? ఫోకస్ నుంచి పోతుంది. అంతే కదరా? అంతే సార్. ఇక్కడ మీరు అయ్యో సార్ ఈ లైట్ రే ఆబ్జెక్ట్ ను కట్ చేసుకుంటూ పోతుంది అని అనుకునేరు. ఆబ్జెక్ట్ కును ఈ లైట్ రేకు ఏం సంబంధం లేదు. ఆబ్జెక్ట్ ఉండే లొకేషన్ వేరు, ఇది పోయేటువంటి దారి వేరు. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటిది? ఇన్సిడెంట్ రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోతుంది కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి స్కేల్ పెట్టి ఇన్సిడెంట్ రేని ఇలా గీయాలి. యాక్చువల్ గా ఇన్సిడెంట్ రే అనేటువంటిది ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలి, ఇంత పొడుగు గీయద్దు. ఓకే, ఇన్సిడెంట్ రే అనేటువంటిది ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళినప్పుడు రిఫ్లెక్టెడ్ రే ఎలా రావాలి? మనకి ఇదే దారిలో రావాలి. అందుకోసమే సి నుంచి పొడుగుతా గీసినాం ముందే. అర్థమైందా? ఎప్పుడైతే ఇలా సి నుంచి ఇన్సిడెంట్ అవుతుందో లైట్ రే, రిఫ్లెక్టెడ్ రే కూడా సి నుంచే పోతుంది. కాబట్టి దాని దారి అనేటువంటిది ఈ విధంగా వస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇప్పుడు రెండు రిఫ్లెక్టెడ్ రేస్ పోతా అంటే దగ్గరకు వస్తానా దూరం పోతానా? దూరం పోతానే అంటే డైవర్జింగ్ అన్నట్టు. డైవర్జింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ వెనకాల ఎక్కడనో నుంచి స్టార్ట్ అవుతాయి కదా ఈ రెండు. ఆ లొకేషన్ దొరకబట్టాలంటే ఈ రెండింటిని ఏం చేయాలి?
ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్. Backward సో extension. ఈ రెండు డైరెక్ట్ ఇంటర్సెక్షన్ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి బ్యాక్వర్డ్ డైరెక్షన్ లోపల వాటిని ఎక్స్టెన్షన్ చేస్తాము. సో అలా ఎక్స్టెన్షన్ చేయడానికి ఈ విధంగా స్కేల్ పెడతాము, దానికి దీనికి స్కేల్ పెట్టేసి అలా ఎక్స్టెన్షన్ చేస్తే ఈ రెండు ఎక్కడో ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతానే లేవా? ఎక్కడైతే ఈ ఎక్స్టెండెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతానో అక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. అర్థమైందా? అర్థమైంది. ఎస్. ఇప్పుడు ఈ ఇమేజ్ క్యారెక్టర్స్ చెప్పొచ్చా? చెప్పచ్చు. ఎస్, రెడీ. వాట్ ఆర్ ది ఇమేజ్ క్యారెక్టర్స్? పొజిషన్ ఎక్కడ ఫామ్ అయింది? పొజిషన్ చెప్పు. బిహైండ్ ది మిర్రర్. వెరీ గుడ్. ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బియాండ్ ద మిర్రర్ ఆర్ బిహైండ్ ద మిర్రర్. మిర్రర్ లోపల కనపడుతుంది ఇప్పుడు ఇమేజ్, స్క్రీన్ మీద దొరకదు ఇది ఇప్పుడు. అర్థమైందా? ఇంతకుముందు ఫామ్ అయిన రియల్ ఇమేజెస్ అన్ని స్క్రీన్ ఆ లొకేషన్ లో ఒక స్క్రీన్ పెడితే ఆ స్క్రీన్ మీద దాని బొమ్మ కనపడుతుంది. ఇప్పుడు ఈ లొకేషన్ లో స్క్రీన్ పెట్టొస్తుందా మనకు అద్దంలో పోయి? పెట్టరాదు కాబట్టి ఇది స్క్రీన్ మీద దొరకది అంటాం. అదే మనకు బిట్వీన్ సి అండ్ ఎఫ్ ఇమేజ్ ఫామ్ అయిందంటే ఈ లొకేషన్ లోపల మనం స్క్రీన్ పెడితే ఇమేజ్ దొరుకుతుంది అక్కడ, కానీ ఇక్కడ ఇమేజ్ దొరకదు. అండ్ ద సెకండ్ వన్ ఇస్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్. చూడండి సైజ్ ఏమైందిరా? Enlarged. Size is enlarged. And the third one is nature. Nature ఏంటి చెప్పండి? Virtual image. ఎస్, వర్చువల్ ఇమేజ్. ఎందుకంటే అవి బ్యాక్వర్డ్ ఎక్స్టెన్షన్ వల్ల ఫామ్ అయింది కాబట్టి ఇమేజ్ ఈజ్ వర్చువల్ ఇమేజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఓరియంటేషన్. చెప్పండి నాన్న, ఇన్వర్టెడా ఎరెక్టెడా? Erected image. ఇమేజ్ ఈస్ ఎరెక్టెడ్. ఇవి క్యారెక్టర్స్ ఆఫ్ ది ఇమేజ్. అర్థమైందా? అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇలా ఉంటది నాన్న. ఈ 6 పొజిషన్లలో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేటువంటిది మనము చూసుకోవాలి.